కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ మీకు వాళ్ళతో అత్యంత మిక్కిలి సంబంధాలు ఉన్నాయని, ఒకరితోనేమో స్టూడెంట్గా కో స్టూడెంట్గా మీ జీవితం, అలాగే సినిమాల్లో కూడా చాలా పాత్రలు కలిసి చేయడం కృష్ణరాజు గారితో, వీళ్ళిద్దరితో ఎట్లా ఉండేది మీకు? వీళ్ళిద్దరితో కూడా నాకు సినిమాలో నేను అందరి హీరోలతోటి కూడా నేను సెకండ్ హీరోగా చేశాను. ఎన్టీ రామారావు గారితో చేశాను, నాగేశ్వరరావు గారితో చేశాను, శోభనబాబు గారితో చేశాను, అలాగే కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో కూడా అందరితో కూడా చేశాను. సో అందరితోటి కూడా నాకు సంబంధ బాంధవ్యాలు చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే నాకు ఇన్ జనరల్గా నాకు శత్రువులు అనేవాళ్ళు ఎవరో ఉంటారు, అందరూ మిత్రులే. నేను వాళ్ళ దగ్గర ఏదైనా మనకు నచ్చుతుంటే ఈ మనిషిలో ఈ డిఫెక్ట్ అని అనుకుంటాను తప్ప అతను దూరంగా ఉండాలని అనుకోను. ఒకవేళ నన్ను ఎవరినో విపరీతంగా విమర్శిస్తానన్నా ఓన్లీ ఆయన పద్ధతి అది అని వదిలేస్తాను తప్ప ఎందుకు నువ్వు నన్ను ఇట్లా విమర్శించావు ఉంటాను కూడా ఎప్పుడు ఇది చేయను. కృష్ణ గారితోనేమో కాలేజీ రోజుల నుంచి మేము క్లాస్మేట్స్, ఒకే బెంచీలో ఉండేవాళ్ళం, ఒకే సెక్షన్లో ఒకే బెంచ్లో కూర్చొని. అక్కడి నుంచి తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా మరి నేను కూడా ఆయనకంటే చాలా లేట్గా వచ్చాను. ఇద్దరం కూడా కోరిక. నాకు మొదటి నుంచి కూడా సినిమాలకు రావాలనే కోరిక లేదు నాకు. మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరిక, ఆ కోరిక సఫలమైంది. ఇక అందుకని నాకు ఆఫర్స్ వచ్చినా కూడా వద్దులే, నాకు నేను బిజినెస్ మ్యాన్గా నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నటుడిగా వెళ్ళి అక్కడ సక్సెస్ అవుతారో లేదో తెలియకుండా ఎందుకు నాకు రిస్క్ వద్దని చెప్పి చాలా సందర్భాల్లో వద్దని చెప్పి, ఎంత వద్దన్నా చివరికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా బలవంతంగా తీసుకొని వెళ్ళి వాళ్ళు ఫోటోలు దించితే అనుకోకుండా ఆ ఫోటోలు నెట్లు వచ్చిందారు గారు చూడటం. ఆయన వెంటనే మొదలు పెడదామని సినిమా అంటే హీరో దొరికాడు, హీరో విలన్ దొరకలేదని ఎదురు చూస్తున్న టైంలో గిరిబాబుని అప్పుడు హీరోగా సెలెక్ట్ చేశాను. నేను కనపడేటప్పటికీ ఆయన నేనైతే హీరోగా బాగుంటుంది, గిరిబాబు అయితే విలన్గా బాగుంటుందని గిరిబాబు గారిని అడిగితే నాకేం అనిపించలేదు, ఏదైనా ఓకే అండి అన్నాడు. సో ఆ విధంగా నేను యాక్టర్ని అయ్యాను. యాక్టర్ని అయిన తర్వాత అందరితోటి చేశాను నేను.